RTI Live News. Ask for right. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కానుగు కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. చుక్కాపూర్ గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నారు. మనకు అధికార పార్టీ ఎమ్మెల్యే అండగా ఉన్నారు. కావున వచ్చే 3 సంవత్సరాలలో మన గ్రామం మంచి అభివృద్ధి పథంలో నడిపించడానికి వీలవుతుంది. కనుక చుక్కాపూర్ గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి 10 మంది వార్డు మెంబర్స్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కాలూరి నరసింహ, కొప్పు యాదయ్య, కడిగ లావణ్య, కొప్పు రామానుజమ్నమ్మ, బైక్ అని విజయ, నాగోజు కవిత, కడిగ రాజేష్, రఘు గుద్దెట్టి, శ్రీను, జక్కు శ్రీనివాస్ రెడ్డి, కాడగ మధు, కాడగ రాకేష్, కాలూరి రాజు, నాని, మహేష్, రాజు, మహేష్, జంగయ్య, మధు, రాకేష్, రాజు, నాని, మహేష్, రమహేష్ మరియు జంగయ్యలు ఉన్నారు. ఎన్ని వాడలు అయితే ఉన్నాయో అన్ని వాడలను క్షుణ్ణంగా పరిశీలన చేసి ఇల్లు లేని వారికి ఇళ్లను, పెన్షన్స్ లేని వారికి పెన్షన్స్ని, ప్రతి ఒక్కటి అది ఏ వర్క్ అయినా సరే అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అట్టి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తానని కూడా చుక్కాపూర్ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. నేను ఎందుకంటే ప్రతిరోజు పబ్లిక్లో ఉండే వ్యక్తిని, ప్రజల్లో ఉండే వ్యక్తిని. ఎందుకనంటే నాకు పాల బిజినెస్ ఉంది. ప్రతిరోజు వాళ్ళతోటి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. నేను ఎలాంటి వాడినో ప్రతి ఒక్క గ్రామ ప్రజలకి తెలుసు. నా మెంటాలిటీ ఏంది, నేనేంది అనేది అందరికీ తెలుసు. కాబట్టి భారీ ఎత్తున వాళ్ళు మంచి సపోర్ట్ కూడా ఇస్తున్నారు. నేను గెలిచిన తర్వాత ప్రతి వాడను, ఒక్క వాడనని కాదు, 1 నుంచి 10 వాడ వరకు అక్కడ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, కరెంటు స్తంభాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి వాళ్ళకు తగిన విధంగా అన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని చూసుకుంటానని అనుకుంటున్నాను. నా తోచినంత వరకు నా సొంత నిధులను ఖర్చు చేసుకుంటూ, మరియు గ్రామ పెద్దలు ఏమిరెడ్డి పాండురంగారెడ్డి గారు మరియు శ్రీనివాస్ రెడ్డి గారు మన చుక్కాపూర్ గ్రామానికి ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా 100% వాళ్ళు చుక్కాపూర్కి చేదోడు వాదుడుగా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం మేరకే వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసి, కుమారు నువ్వైతే బాగుంటుంది, నువ్వైతే చుక్కాపూర్ గ్రామాన్ని ప్రగతి పథకంలో నడిపిస్తారని చెప్పేసి ఏమిరెడ్డి పాండురంగారెడ్డి గారు, ఆర్ఎన్ఆర్ డెవలపర్స్, గౌరీ జ్యువెలర్స్ శ్రీనివాస్ రెడ్డి గారి సహాయ సహకారాలు కూడా చాలా బాగున్నాయి. వారి సహాయ సహకారం ఇలాగ ఉంటే చుక్కాపూర్ గ్రామం ప్రగతి పథకంలో నడుస్తుండడానికి ఎలాంటి ఆలోచన లేదు. 100% రంగారెడ్డి జిల్లాలోనే చుక్కాపూర్ గ్రామాన్ని అంత అభివృద్ధి చెందిస్తారని అనుకుంటున్నాను. వారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఈ చుక్కాపూర్ గ్రామానికి మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. చుక్కాపూర్ గ్రామ ప్రజలకు తెలియజేసేది ఏమనగా, నాకు ఫస్ట్ లిస్టులోనే ఉంగరం గుర్తు వచ్చింది, సీరియల్ నెంబరు. ఆ ఉంగరం గుర్తుపై ఓటు వేసి నేను బలపరిచినటువంటి 10 మంది వార్డు సభ్యులను కూడా మంచి మెజార్టీతో గెలిపించి మండలంలో ఎక్కడా లేని విధంగా మెజార్టీ ఇవ్వాలని చుక్కాపూర్ గ్రామ ప్రజలకు శిరస్సా తల వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా యొక్క గుర్తు చుక్కాపూర్ గ్రామ పంచాయతీ నమూనా బ్యాలెట్ పత్రంలో సీరియల్ 1గా ఉంగరం గుర్తు ఉంది. ఈ ఉంగరం గుర్తుపై ప్రతి ఒక్కరూ పార్టీలకు కానీ రాజకీయ నాయకులకు అతీతంగా నాకు ఓటేస్తే చుక్కాపూర్ గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని చెప్తున్నాను. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామం. నా పేరు కాగుల కుమార్. నేను కాంగ్రెస్ పార్టీ మన కశిరెడ్డి రెడ్డి గారి బలపరిచినటువంటి సర్పంచ్ను. చుక్కాపూర్ గ్రామ పంచాయతీకి నమూనా బ్యాలెట్ పత్రం కాగుల కుమార్ అనే నాకు ఉంగరం గుర్తు రావడం జరిగింది. అదేవిధంగా నేను బలపరిచినటువంటి 10 మంది వార్డు మెంబర్స్ని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని గ్రామ ప్రజలైనటువంటి చుక్కాపూర్ గ్రామ ప్రజలకు శిరస్స నమస్కరిస్తున్నాను. ధన్యవాదములు. చుక్కాపూర్ గ్రామ ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నేను గెలిచిన వెంటనే 5 సంవత్సరాలు చుక్కాపూర్ మరియు ఏడవెల్లి గ్రామాలకు
మినరల్ వాటర్ని నేను అధికారం ఉన్నన్ని రోజులు ఈ మినరల్ వాటర్ని ప్రతి ఒక్క ఇంటికి ఫ్రీగా ఇస్తానని కూడా నా వంతు సాయంగా చుక్కాపూర్కి సేవ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా అది చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను.